తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం జూన్ 2న ఘనంగా నిర్వహించబడతాయి. అయితే ఈసారి ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొనకపోవడం చర్చకు కేంద్ర బిందువైంది. గతంలో తెలంగాణను కేసీఆర్ పేరు ముట్టడించినట్టు చూపించిన కుటుంబం ఇప్పుడు ఆ రాష్ట్ర పుట్టినరోజు వేడుకల నుండి ఎందుకు దూరంగా ఉందన్నది మిగతా రాజకీయ నాయకులతో పాటు ప్రజల్లోనూ అనేక సందేహాలకు రేకెత్తిస్తోంది. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి తీరున పాల్గొన్న నాయకులు, ప్రజలు కలిసి సాధించిన రాష్ట్రం ఇది. ఇందులో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించిన విషయం అందరికీ తెలుసు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ప్రతి సంవత్సరం అధికారికంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిపారు. కానీ ఈసారి మాత్రం అధికారం కోల్పోయిన తర్వాత ఆ ఉత్సాహం కనిపించకపోవడమే కాదు, పార్టీలోని కీలక నాయకులే వేడుకలకు దూరంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. అధికార పక్షం నుంచి పదే ఆహ్వానం వచ్చినా ఆయన అసెంబ్లీకి రావటం లేదు. ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించడంలో ఆయన ఆసక్తి చూపడం లేదని కొంతమంది నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వేడుకలకు హాజరు కాలేదు. ఆయన విదేశాల్లో ఉన్నట్టు సమాచారం. అక్కడి ప్రవాస తెలంగాణ వాసులతో సమావేశమవుతూ రాష్ట్రం పట్ల తమకున్న అనుబంధాన్ని వివరించారని చెబుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వర్గం ఈ వ్యవహారంపై వేరే కోణంలో విశ్లేషిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహ అంశంపై బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన రూపం గురించి కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విగ్రహాన్ని మార్చి సాధారణ మహిళ రూపంలో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. దీనిని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా చూస్తోందని, అందుకే వారు ఈ వేడుకల నుంచి వెనక్కు తగ్గారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్నాయన్నది మరో వాదన. కేసీఆర్ కుటుంబంలోనే కీలక సభ్యులు ఒక్కోదారి పట్టినట్టు కనిపిస్తున్న పరిస్థితి పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది. ఈ సంక్షోభ సమయంలో విదేశాలకు వెళ్లిన కేటీఆర్ నిర్ణయంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇది పూర్వ ప్రణాళిక ప్రకారమే జరిగిందా, లేక ఒత్తిడికి లోనే తీసుకున్న నిర్ణయమా అన్నది అనుమానంగా మారింది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ వేడుకలకు హాజరైతే మంచి సందేశం వెళ్లేదని కొంతమంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బీఆర్ఎస్ వ్యవహార శైలిని బట్టి చూస్తే ప్రస్తుతం వారు తాము వేసుకున్న వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు అనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.